Thank you, Oliver. ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ మార్కెట్ కమిటీని ఈరోజు సన్మానం చేయడం జరిగింది. మార్కెట్ చైర్మన్గా రాజు గారు, వైస్ చైర్మన్గా తమ్ముడు, డైరెక్టర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ మార్కెట్ కమిటీ అనేది గౌరవ ఎమ్మెల్యే గారు వీళ్లకు ఒక బాధ్యత ఇచ్చారు. ఏదున్నా రైతుల సమస్యలు వీళ్ళు ఉండి వెంటనే వాళ్ళ రైతుల సమస్యలు ఏదున్నా తీర్చాలి. ఎందుకంటే రైతులు ఊర్లలోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వస్తారు, కానీ వాళ్ళకు సౌలతులు ఏదున్నా మన మార్కెట్ పాలవర్గందే ఉంటుంది కాబట్టి వాళ్ళకు అన్ని వేళలా అందుబాటులో ఉండి చేయగలరు. ఇంకోటి మీ మీద ఎమ్మెల్యే గారు నమ్మకంతో మీకు ఒక బాధ్యత అప్పచెప్పిండు. ఆ బాధ్యత మీరు సక్రమంగా చేసి ఎమ్మెల్యే గారి మన అందరం కలిసి పేరు నిలబెట్టాలి. పేరు పేరున మార్కెట్ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఎమ్మెల్యే ఆదిశీనకు ధన్యవాదాలు తెలియజేస్తాం. 11వ వార్డులో మన మాజీ డైరెక్టర్ పీర్ మహమ్మద్ గారు ఆధ్వర్యంలో మా పాలక వర్గానికి ఘనంగా సన్మానం చేసినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఎమ్మెల్యే, మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఆసీనన్న గారు, అదేవిధంగా విప్పు అయినటువంటి ఆయన ఆదేశాల మేరకు మేము రైతులకు కానీ మన కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఈ ప్రజాపాలనలో భాగంగా వారు మన సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఫలాలు 6 గ్యారెంటీలు అమలులో భాగంగా సంవత్సరం లోపే ఒకటి తర్వాత ఒకటి 6 గ్యారెంటీలు అమలులో భాగంగా 4 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అన్ని నియోజకవర్గాల కన్నా మన ఎమ్మెల్యే గారు మనకు మొన్ననే సీఎం గారు మన టెంపుల్కు రాజరాజేశ్వరం టెంపుల్కు రావడం జరిగింది. 1000 కోట్ల నిధులు తెచ్చి మన అన్ని మండలాల్లో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ మన ఎమ్మెల్యే గారు చేసే సేవలకు ప్రజలు ఆకర్షితులై, అదేవిధంగా ఈ వచ్చే జనవరి ఫిబ్రవరి మాసంలో స్థానిక సంస్థలు ఉన్నందున, అదేవిధంగా ఎవరు ఏ పార్టీలు ఉన్నా మన ఎమ్మెల్యే గారు చేసే సేవలు గుర్తించి ఆకర్షితులై అందరూ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో పాల్గొనవలసిందిగా, అదేవిధంగా మాకు నమ్మి మాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన ఆసీనన్న గారి ఆధ్వర్యంలో రైతుల సేవలో పాల్గొంటామని ఇప్పుడు పీర్ మహమ్మద్ అన్న డైరెక్టరు ఇంతకుముందు చేసింది కాబట్టి ఆయన చెప్పినట్టు రైతుల సేవలోనే పాల్గొంటాం, మీ ఆధ్వర్యంలో పాల్గొంటామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. 11వ వార్డు పీర్ మహమ్మద్ ఆధ్వర్యంలో మాకు పాలక వర్గానికి చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లందరికీ బ్రహ్మాండమైన సత్కారం చేసినందుకు ఆ పీర్ మహమ్మద్ వాళ్ళ గ్రూపు కోయినేని బాలయ్య, కోయినేని శ్రీనివాస్, తోట రాజు, తిప్పర్ శంకర్ వాళ్ళ పాలక వర్గం ఎవరైతే మమ్మల్ని అందరినీ
సన్మాన కార్యక్రమం చేసినందుకు వాళ్ళకి ఎల్లవేళలా మాతోనే సహాయ సహకారాలు అందిస్తామని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని గుర్తించి విప్పు ఆదిశీనన్న గారు మాకు చైర్మన్, వైస్ చైర్మన్, మా పాలక మండలి డైరెక్టర్లకు ఒక బాధ్యత అప్పచెప్పిలు. ఆ బాధ్యత మేము రైతులకు సహాయ సహకారాలు అందించుకుంటూ ఆయన పేరును మేము సక్రమంగా కాపాడదామని మేము భగవంతుని ప్రార్థించున్నాం. ఈరోజు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, ప్రస్తుతం 11వ వార్డ్ ఇన్ఛార్జ్ పీర్ మహమ్మద్ అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి పాలకవర్గ సభ్యులను ఈరోజు వారి ఆఫీస్ నందు సన్మానం చేయడం జరిగింది. వారికి మా పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మాకు అవకాశం కల్పించి రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి పెద్దలు ప్రభుత్వ విప్ ఆదిశీనన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వారు మాకు ఈ అవకాశం కల్పించినందుకు వారి యొక్క మాట నిలబెడుతూ రైతులకు సేవ చేస్తూ రైతుల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ఎల్లవేళలా వాళ్ళకి అందుబాటులో ఉంటామని ఈరోజు చిన్న వయసులో నాకు ఈరోజు ఈ పెద్ద పదవి ఇచ్చినటువంటి పెద్దలు ఆదిశీనన్న గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని ఈరోజు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీది. రైతులకు అన్ని విధాలు ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతులకు అందుబాటులో ఉండి రైతులకు ఎలాంటి నష్టం రాకుండా ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో కూడా అధికారంలోకి రానున్న ఎన్నికల్లో కూడా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కూడా కోరుచున్నాను.